హలో గాయస్, వెల్కమ్ టు మినీ పాప్. వావ్, మనం దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం గాయస్. రైస్ అనేది ఇలా ఉడకాలి. మనకి లెగ్ అనేది కుక్ అవ్వాలి. ఇలా చూడండి ఎంత పలుకుగా ఉందో రైస్. బాగుంది. అదిగో ఇలా రావాలి. వావ్ సూపర్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నాలుగు లెగ్ పీసులు తీసుకొని వాటిని ఘాటు పెట్టుకొని చాలా షార్ప్గా అవుతుంది. తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత రెడ్ చిల్లీ పౌడర్, రెడ్గా ఉన్నప్పుడు బాగుంటుంది రైస్, అది రెడ్ చిల్లీ పౌడర్, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ధనియాల పౌడర్, తగినంత గరం మసాలా. ఇవన్నీ మేము ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం గైస్, మసాలాలు అవన్నీ. సో సపరేట్గా తర్వాత మళ్ళీ ఎప్పుడైనా వీడియో చేసి చెప్తాం. తగినంత పెరుగు, ఓ చిన్న పెరుగు యాడ్ చేసేసుకుందాం. కొత్తిమీర రైస్, ఇలా ఆనియన్ కలర్ చేంజ్ అవుతుంది. అంతలో మనం ఇది ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. కర్రీ పౌడర్, ఆల్రెడీ వేసాం గరం మసాలా, ఇది బిర్యానీ గరం మసాలా. ఒక నిమ్మకాయ, మొత్తం చేసిన నిమ్మకాయ, ఆకాకుండా ఒక నిమ్మకాయ. మా పడేటప్పుడు తినడానికే ఉంటుంది, తినడానికే పుట్టింది, తినడానికే పుట్టింది. అది కూడా చిరుతిండి. మనం ఇది కలుపుకొని రెడీ పెట్టుకునే లోపు ఆనియన్స్ కూడా అయిపోతుంది ఫ్రై. ఈ ప్రిపరేషన్ మొత్తం దమ్ బిర్యానీ కోసం guys. ఒక 10-20 minutes పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ పట్టడానికి. గ్యాస్ ఆన్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేసింది guys. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇందులో కొన్ని తీసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకొని కలుపుకోవాలి లెగ్ పీసెస్. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పట్టించుకున్న మసాలా చికెన్ వేసుకోవాలి. ఆనియన్ వేయించుకున్న ఆయిల్ని కొంచెం పక్కన తీసేసుకొని కొద్దిగా ఉంచుకొని అందులోనే ఈ లెగ్ పీసులను కూడా వేయించుకోవాలి. చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ దమ్ అవుతుంది ఇలా నీళ్ళు బాగా మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు రైస్ వేసుకోవాలి మనం. బాస్మతి రైస్ ఎక్కువ కూడా కుక్ అవ్వకూడదు, లైట్గా మీడియం కుక్ అయిన తర్వాత తీసుకోవాలి. ఎలా బట్టి అలా తిప్పకూడదు కూడా రైస్. ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికింది. చెప్పరా 90% కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఎలా కూర్చుంటున్నాను, నేను కూర్చున్న తర్వాత నా లెగ్ పీస్ రోజు కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకోవాలి కొంచెం. లెగ్ పీస్ వచ్చింది. మామూలుగా అయితే నోరు ఊరిపోతుంది గైస్, ఇప్పుడు తినాలా అని. రాదంట ఇప్పుడు. ఎందుకు? మార్నింగ్ ఏమన్నా ఉన్నా నిద్రపోతున్నాను. ఇలా 2 లేయర్స్ వేసుకొని వాటి పైన ఇట్లా పెట్టుకోవాలి. కొంచెం పైన గీ వేసుకొని మధ్యలో ఏదో చేసే వాళ్ళ టైప్లో మనం కూడా కొంచెం హ్యాండ్ అవుతాం. పోయిరా అమ్మ కుక్క తింటాం. పోయిరా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ వెలిగించుకొని కోసం దీని మీద చిన్నపాటి గొడవని ఉంచాలి. ఓకే, ఇంతే గైస్. ఒక 5-10 minutes అట్లా ఉంచుకొని దమ్ అయిన తర్వాత తీసుకొని తినడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకున్నాం. మా బుడ్డ ఆకలో అంటుంది.